తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు దక్కేది ఎవరికైనా ఉత్కంఠ ఇవాళ వీడిపోయే అవకాశం ఉంది. రేపటితో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలతో ఫోన్లోనే అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు ఏఐసీసీ ముఖ్య నేతలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దక్కే 4 స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. సిపిఐ కూడా ఓ స్థానాన్ని ఆశిస్తోంది. మిత్రపక్షం సిపిఐకి ఓ స్థానాన్ని ఇస్తే 3 సీట్లలో సామాజిక సమీకరణల ఆధారంగా ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళా అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి అగ్రకులాల నేతలను కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకోవట్లేదని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లో ఆశావాహులు భారీగానే ఉన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, నొమ్మటి సాంబయ్య పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్టీ కోటాలను అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించిన విజయ్బాయ్, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన రేఖా నాయక్, బెల్లయ్య నాయక్ ఎమ్మెల్సీ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. బీసీ సామాజిక వర్గాల్లో నేతలు వి హనుమంతరావు టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈసారి టికెట్ ఉండదని తెలుస్తోంది. అయినా సరే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. అగ్రకులాలకి ఈసారి ఛాన్స్ ఉండదని టాక్ వినిపిస్తున్న రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నుంచి కొందరు టికెట్ ఆశిస్తూ ఉన్నారు. తమ పేర్లు పరిశీలించాలని కమాండ్ కోరుతున్నారు. ఈ జాబితాలో వేం నరేందర్ రెడ్డి, జగ్గారెడ్డి, జట్టి కుసుమ కుమార్ ఉన్నారు. అయితే మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చారి, ఎట్లాంటి సమీకరణలు కనపడుతూ ఉన్నాయి? ప్రధానంగా ఏ సమీకరణలలో ఏ పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి? యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా రాత్రి ఢిల్లీ వెళ్లాల్సి ఉండే. రాత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా ఢిల్లీలో లేరని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ రోజు ఉదయం సీఎం తన షెడ్యూల్లో ఢిల్లీ ప్రోగ్రామ్ ని షెడ్యూల్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు క్రితమే బయలుదేరే టైంకి సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ షెడ్యూల్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. 11 తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా ఫోన్ చేసి సంప్రదింపులు జరపాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 4 ఎమ్మెల్సీ సీట్లలో సామాజిక సమీకరణాలను ఖచ్చితంగా పాటించాలనేటువంటి ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 4 సామాజిక వర్గాలకు ఒక్కొక్కరికి ఒక చొప్పున ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయంలో కొంత భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా కనబడుతుంది. మహిళలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎస్టీలో మహిళా విభాగం నుంచి కూడా ఒక మహిళకు ఇస్తే పూర్తిగా కోటా పూర్తి అవుతుంది అనేటువంటి ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా తమ అభిప్రాయాలని ఇంతకుముందే చెప్పారు. ప్రస్తుతం రేపు నామినేషన్ గడువు మూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా కేసీ వేణుగోపాల్ ఫోన్ లో సంప్రదించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపి సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఎంపిక చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అయితే 2 రకాల ప్రయారిటీని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సాధారణ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పోటీ చేసినటువంటి వాళ్లకు ఇచ్చే ఆలోచన లేదు అనే ఒక వాదన వినపడుతుంది. పార్టీ కోసం కష్టపడి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ని త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది మరొక ఆప్షన్ గా కనబడుతుంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇవాళ ఫైనల్ గా వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత అభ్యర్థుల ఖరారు కాబోతుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.